అందరికీ పరం మహాశాంతి. ఈరోజు అనంత్ భయ్యాజీ మైండ్ కంట్రోల్ మెడిటేషన్ చేయిస్తున్నారు. అందరూ రిలాక్స్గా కూర్చొని ఈ విధంగా అనుకోండి. బేహద్ की परम महाशांति, बेहद की परम महाशांति, बेहद की परम महाशांति. నేను ప్రశాంతంగా అవుతూ ఉన్నాను. నేను నిస్సంకల్పంగా అవుతూ ఉన్నాను. రిలాక్స్గా అవుతూ ఉన్నాను. మనస్సు ఒక్కసారిగా నిస్సంకల్పంగా శూన్యంగా అవుతూ ఉంది. రిలాక్స్ అవుతూ ఉన్నాను. బేహద్ की परम महाशांति. నా మనస్సు ఒక్కసారిగా రిలాక్స్ అయిపోయింది. బుద్ధి ఒక్కసారిగా స్థిరంగా అయిపోయింది. శరీరం ఒక్కసారిగా రిలాక్స్ అవుతూ ఉంది. ఒక్కసారిగా రిలాక్స్, టోటల్ రిలాక్స్, టోటల్ రిలాక్స్. నేను ఆత్మస్వరూపంలో నా ఆత్మను చూడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. భృకుటి మధ్యలో దీపం యొక్క ప్రకాశం వలె నా ఆత్మ బేహద్ ప్రకాశంతో, వైట్ ప్రకాశంతో ప్రకాశించింది. మరియు బేహద్ ప్రకాశం, పరం ప్రకాశం నా ఆత్మ నుండి బయటకు వస్తోంది. మరియు పెరుగుతూ ఉంది, పెరుగుతూ ఉంది, పెరుగుతూ ఉంది. నా ఆత్మ పరం ప్రకాశంతో ప్రకాశవంతంగా అయిపోయింది. ఆత్మ పవర్ పెరుగుతూ ఉంది. నెమ్మది నెమ్మదిగా పూర్తి శరీరం రిలాక్స్ అయిపోయింది. మనస్సు ఒక్కసారిగా రిలాక్స్ అయిపోయింది. ప్యూర్ వైట్ లైట్ నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ పెరుగుతూ నా ఫేస్ మొత్తం పరం ప్రకాశంతో నిండిపోయింది.
పరం లైట్తో నిండిపోయింది. నా శరీరం పరం ప్రకాశంతో నిండిపోయింది. పరం లైట్తో నిండిపోయింది. బేహద్ ప్రకాశం, పరం ప్రకాశం, పరం లైట్ పెరుగుతూ ఉంది, పెరుగుతూ ఉంది. ఇంకా పెరుగుతూ ఉంది. నేను సంకల్పం చేస్తూ ఉన్నాను. నా చుట్టూ, నా శరీరానికి 3 అడుగుల దూరంలో ఒక పరం ప్రకాశం యొక్క ఆరా నా సంకల్పంతో క్రియేట్ చేసుకున్నాను. ప్యూర్ వైట్ లైట్ యొక్క సర్కిల్లో సురక్షితంగా కూర్చున్నాను. నాకు నలువైపులా పరం లైట్ సర్కిల్ ఉంది. నా ఆత్మ పవర్ పెరుగుతూ పెరుగుతూ శరీరమంతా వ్యాపించింది. నెమ్మది నెమ్మదిగా నా ఆరా పరం ప్రకాశంతో, పరం లైట్తో నిండిపోయింది. నెమ్మది నెమ్మదిగా మొత్తం పరం ప్రకాశం యొక్క పుంజంగా తయారైపోయింది. నా ఆరా, నా శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం, నా ఆత్మలోని పరం ప్రకాశంతో, వైట్ లైట్తో పూర్తిగా నిండిపోయింది. నేను ఒక్కసారిగా పరం మహాశాంతి స్థితిలో ఉన్నాను. ఒక్కసారిగా పరం మహాశాంతి, ఒక్కసారిగా పరం మహాశాంతి, ఒక్కసారిగా పరం మహాశాంతి. बेहद के बेहद की परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. నేను ఒక్కసారిగా పరం మహాశాంతి స్థితికి చేరుకున్నాను. ఒక్కసారిగా పరం శాంతి స్థితిలో ఉన్నాను. పరం ప్రకాశం యొక్క స్థితిలో ఉన్నాను. ప్యూర్ వైట్ లైట్ స్థితిలో ఉన్నాను. ఒక్కసారిగా రిలాక్స్, టోటల్ రిలాక్స్. ఒక్కసారిగా రిలాక్స్. నెమ్మది నెమ్మదిగా నా మైండ్, కాన్షియస్ మైండ్ ఒక్కసారిగా శాంతంగా అయిపోయింది. నా మనస్సు ఒక్కసారిగా
శాంతముగా అయిపోయింది. నా బుద్ధి ఒక్కసారిగా శాంతముగా అయిపోయింది. నా ఆత్మ పరంప్రకాశంతో నిండిపోయింది. పరం లైట్తో నిండిపోయింది. బేహద్కి పరం లైట్తో పూర్తిగా నేను నిండిపోయాను. ఇప్పుడు నేను సంకల్పం చేస్తూ ఉన్నాను. నా ఆత్మ ప్రకాశం పరంప్రకాశం పెరుగుతూ మా రూమ్ లోపల పరంప్రకాశం పెరుగుతూ ఉంది. మా ఇంటిలోని సభ్యులందరూ పరంప్రకాశం యొక్క ఆరాలో ఉన్నారు. పరం లైట్ యొక్క ఆరాలో ఉన్నారు. నన్ను నేను బేహద్ ప్రకాశంతో నింపుకొని ఉన్నాను. నన్ను నేను పరంప్రకాశంతో నిండి ఉన్నాను. బేహద్ శక్తులు పరం శక్తులు మా ఇంటి మొత్తం జాగృతం అయిపోయాయి. మా ఇల్లు మొత్తం పరం లైట్తో నిండిపోయింది. పరం మహాశాంతితో నిండిపోయింది. నెమ్మదిగా పరం ప్రకాశం పెరుగుతూ ఆత్మ యొక్క ప్రకాశం పెరుగుతూ మా సిటీ అంతా మా దేశమంతా నెమ్మదిగా సమస్త భూమండలంలో పరం ప్రకాశం పరం లైట్ పరం మహాశాంతి సంకల్పాలు పరం మహాశాంతి వైబ్రేషన్స్ పాజిటివ్ శక్తులు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. వాయుమండలమంతా పరం ప్రకాశంతో నిండిపోయింది. పరం లైట్తో నిండిపోయింది. పృథ్వీ అంతా పరం లైట్తో నిండిపోయింది. పృథ్వీ మొత్తం పరం ప్రకాశంతో నిండిపోయింది. పృథ్వీకి నలువైపులా 200 కిలోమీటర్ల ఏరియాలో పృథ్వీ అంతా పరం ప్రకాశం పరం లైట్తో నిండిపోయింది. పరం మహాశాంతి సంకల్పాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను సంకల్పం చేస్తూ ఉన్నాను. బేహద్ దాదాజీ నుండి, హే బేహద్ కే పరంపిత, హే బేహద్ కే
దాదాజీ, నాకు పరం ప్రకాశం, పరం లైట్ ఇవ్వండి. నా ఆత్మకు పరం ప్రకాశాన్ని ఇవ్వండి. పరం శక్తులను జాగృతం చేయండి. నాకు పరం లైట్ ఇవ్వండి. నేను ఈ శక్తులతో బేహద్ విశ్వమంతా, సమస్త విశ్వంలో, పృథ్వీ లోపల పరం మహాశాంతి సంకల్పాలు నలువైపులా వ్యాపింపచేయాలి. నలువైపులా పరం మహాశాంతిని వ్యాపింపచేయడానికి పృథ్వీలోని ఆత్మలందరికీ పరం మహాశాంతిని అనుభూతి కలిగింపచేయాలి. సంకల్పశక్తిని ప్రయోగించాలి. నా ఆత్మ నుండి అన్ని సిటీల్లో, దేశమంతా, పృథ్వీ అంతా, ప్రతి చోట నలువైపులా పరం మహాశాంతి వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తూ వెళ్తున్నాయి. పృథ్వీ మొత్తాన్ని ఒక వైట్ లైట్ ప్రకాశంలో చూడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. నలువైపులా పరం ప్రకాశం యొక్క ప్రపంచం వ్యాపించింది. పృథ్వీ మొత్తం పరం ప్రకాశంగా అయిపోయింది. ప్యూర్ వైట్గా అయిపోయింది. నేను సంకల్ప శక్తిని ఉపయోగిస్తున్నాను. మా దేశమంతా పరం ప్రకాశంతో నిండిపోయింది. పరం లైట్తో నిండిపోయింది. ఆత్మ జాగృతి అయినప్పుడు పూర్తిగా ఆత్మజ్ఞానంతో నిండిపోతుంది. నా లోపల ప్రకాశం పెరుగుతూ ఉంది. నా ఆత్మ యొక్క పిలుపు మనస్సుని కంట్రోల్ చేసేస్తుంది. దీనికోసం నా అంతరాత్మను జాగృతం చేసుకుంటూ ఉన్నాను. అంతర్వాణిని పెంచుకుంటూ ఉన్నాను. అప్పుడు బయటి ప్రపంచం యొక్క ప్రభావం నాపై తగ్గుతూ ఉంది. అప్పుడు నా మనస్సు నా కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు నా బుద్ధి ఒక్కసారిగా స్థిరంగా అయిపోతుంది. మరియు నా సంస్కారాలు పరివర్తన అవుతాయి. నా దివ్య స్వరూపాన్ని, దివ్య లైట్ని, పరం ప్రకాశాన్ని నా ఆత్మ బేహద్ సూర్య సమానంగా నా లోపలి నుండి అర్బోం ఖర్బోం వైబ్రేషన్స్ వెలువడుతూ వాయుమండలంలోని ప్రతి సెల్ లోపలికి వెళ్తూ ఉన్నాయి.
వాయుమండలంలోని ప్రతి మూల మూలలకు పరం మహాశాంతి, పరం మహాశాంతి. ఈ సంకల్పాలు పృథ్వీ మొత్తంలోని మానవులందరికీ పరం శాంతిని ఇస్తూ ఉన్నాను. పరం శక్తులు ఇస్తూ ఉన్నాను. నేను సంకల్పం చేస్తూ ఉన్నాను. నేను బుద్ధితో బేహద్ పరంధామము వెళ్తూ ఉన్నాను. ధరతీలోకం నుండి పైకి, పృథ్వీలోకం నుండి పైకి, గెలాక్సీ నుండి పైకి, యూనివర్స్ని క్రాస్ చేస్తూ బేహద్ కే పీఢీకే పరం పరం మహాధామంలో నేను సంకల్పాల యాత్ర చేస్తూ బేహద్ పరంధామము చేరుకున్నాను. నేను పరం ప్రకాశం యొక్క ప్రపంచాన్ని చేరుకున్నాను. నలువైపులా మొత్తం వైట్ లైట్తో నిండి ఉన్న మహాసముద్రం ఉంది. నేను పరం సూర్యుని సమానంగా ప్రకాశవంతంగా అక్కడ ఉన్నాను. బేహద్ దాదాజీ మహాన్ దివ్య స్వరూపంలో ఉన్నారు. వాయుమండలమంతా పరం ప్రకాశ ప్రపంచం ఎంతో వండర్ఫుల్గా ఉంది. బేహద్ దాదాజీ, బ్రహ్మమా, నీరుమా, ఆకారి బాపూజీ, చోటూరాం బాపూజీ అందరూ అక్కడ బేహద్ పిల్లలందరికీ పరం ప్రకాశం, పరం లైట్ ఇస్తూ ఉన్నారు. నేను ఎంతో దివ్య అనుభూతి పొందుతూ ఉన్నాను. నేను పరం ప్రకాశం యొక్క శక్తులను ప్రాప్తి పొందుతున్నాను. బేహద్ దాదాజీ నుండి నాకు శక్తులు ప్రాప్తిస్తున్నాయి. నేను ఆ శక్తులన్నిటినీ బేహద్ పరంధామము నుండి ఈ పృథ్వీ లోకంలోకి, ధరతీలోకి నలువైపులా 200 కిలోమీటర్ల ఏరియాలో దించుతూ ఉన్నాను. పరం ప్రకాశాన్ని, పరం లైట్ మొత్తాన్ని 200 కిలోమీటర్ల ఏరియాలో నింపుతూ ఉన్నాను. ఎందుకంటే పృథ్వీ అంతా రోగశోకాల నుండి విముక్తి అవ్వాలి, నెగటివిటీ నుండి విముక్తి అవ్వాలి. పరం ప్రకాశం నలువైపులా వచ్చేస్తూ ఉంది.
పృథ్వీలోని మనుష్యులందరూ పరంప్రకాశంగా అయిపోవాలి. అందరూ పరంలైట్గా అయిపోవాలి. బేహద్ శక్తులను నెమ్మది నెమ్మదిగా నా ఆత్మలోకి ధారణ చేస్తూ ఉన్నాను. బేహద్ పరంధామము నుండి వచ్చిన శక్తులు నేరుగా నా ఆత్మలోని పరంప్రకాశాన్ని పెంచుతూ ఉన్నాయి. నా ఆత్మ బేహద్ సూర్యునిలా ప్రకాశించింది. నా పూర్తి శరీరం పరంప్రకాశంతో నిండిపోయింది. నెగటివ్ సంస్కారాలు ఖతం అయిపోయాయి. కర్మబంధనాలన్నీ ఖతం అయిపోయాయి. నెగటివ్ ఎమోషన్స్ అన్నీ ఖతం అయిపోయాయి. ధారణ చేసిన చెడు అంతా ఖతం అయిపోయింది. నా మైండ్ 100% పవర్తో పనిచేస్తూ ఉంది. నా మనస్సు పరం పవిత్రంగా అయిపోయింది. బుద్ధి ఒక్కసారిగా స్థిరంగా అయిపోయింది. నా సంస్కారాలు మంచిగా మార్పు వచ్చింది. మొత్తం సత్వప్రధానంగా మారిపోయాను. పరంలైట్ గోళంలో ఉన్నాను. పరంప్రకాశం పరంశక్తులను ధారణ చేస్తూ ఉన్నాను. నేను సంకల్పం చేస్తూ ఉన్నాను. పృథ్వీలోని ప్రతి మనిషికి పరంప్రకాశం యొక్క ఆరా ఇస్తూ ఉన్నాను. పరంలైట్ ఆరా ఇస్తూ ఉన్నాను. పృథ్వీ నలువైపులా పరంలైట్ పరంప్రకాశం నింపుతూ ఉన్నాను. విశ్వ కళ్యాణం జరగాలి. పృథ్వీలోని వాయుమండలమంతా ఒక్కసారిగా శుద్ధి అయిపోయింది. పంచతత్వాలు పరంశక్తిగా పరివర్తన జరగాలి. ఆకాశము పరం ఆకాశంగా, వాయువు పరం వాయువుగా, అగ్ని పరం అగ్నిగా ఒక్కసారిగా శుద్ధి అవుతూ ఉన్నాయి.
నలువైపులా పరంప్రకాశం. మహాపరివర్తన. ప్రతి దిశలో మహాపరివర్తన. ప్రతి మనిషి పరంప్రకాశం యొక్క ఆరాలో ఉన్నారు. నలువైపులా పరం మహాశాంతి వ్యాపిస్తోంది. ప్రతి మనిషిలో పరం శాంతి ప్రవేశించింది. మనుష్యులందరూ మంచి చెడు, పవిత్రం అపవిత్రం, సుఖ దుఃఖాలతో ఉన్న ధరతీలోకంలోని ప్రతి మనిషి పరంప్రకాశం యొక్క ఆరాలో ఉన్నారు. పరం లైట్ ఆరాలో ఉన్నారు. నలువైపులా మహాపరివర్తన అవుతూ ఉంది. ఆత్మ యొక్క శక్తులను జాగృతం చేసుకొని పరం శాంతి వైబ్రేషన్స్ పెంచుకుంటూ విశ్వం మొత్తం పరం శాంతి దానం చేస్తూ విశ్వం మొత్తం స్థూల జగత్తు, సూక్ష్మ జగత్తు, కారణ జగత్తుని పరం మహాశాంతి సంకల్పాలతో నింపుతూ బేహద్ కే బేహద్ కి పరం 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 మహాశాంతిగా అవుతూ ఉంది. అవుతూ ఉంది. बेहद की परम शांति सोचो बोलो परम शांति मिल जाएगी. ఈ మంత్రం వాయుమండలంలోని ప్రతి సెల్లులో వ్యాపిస్తూ ఉంది. వాయుతత్వంలో ప్రతి సెల్లులో మహాపరివర్తన ప్రారంభమైపోయింది.